రేయ్, మనసులో ఉన్న విషయాలు చెప్పుకోలేకపోవడం అంటే అది అమాయకత్వం వల్ల మాత్రమే అవ్వదురా, మొహమాటం వల్ల కూడా అయి ఉండొచ్చు. నాన్న, నేనెవరితో అయినా ఫ్రీగా మాట్లాడతాను. ఎవరితోనైనా నా మనసులో ఉన్న విషయాల్ని పంచుకోగలుగుతాను. రే రాహుల్, నువ్వు అబద్ధం చెప్తున్నావురా. నువ్వు మాతో ఎవరితో పంచుకోలేకపోయినా పర్వాలేదు, కనీసం నీ బెస్ట్ ఫ్రెండ్ నందన ఉంది కదా, తనతోనైనా నీ మనసులో ఉన్న మాటలు చెప్పొచ్చు కదా. నాన్న, నేనేదో చెప్పాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నా మనసులో చెప్పుకోలేనంత పెద్ద విషయాలు ఏమీ లేవు. అది మీరు అర్థం చేసుకుంటే నాకంతే చాలు. చూసారా మావయ్య గారు, హ్మ్, నందన పట్ల తనకున్నది కేవలం అభిమానం మాత్రమే, ప్రేమ కాదు. ఆ ప్రేమ ఉంటే ఎప్పుడో తన మనసులో ఉన్న మాటని బయటికి చెప్పేవారు. హ్మ్, లేదమ్మా అభి, వాడి గురించి నాకు బాగా తెలుసమ్మా. ఇలాంటి విషయాలు వాడు అంత త్వరగా బయటపడలేడు. వాడు బయటపడేలాగా నువ్వే చేసుకోవాలమ్మా. వాడిలో నందన మీదున్న ప్రేమని నువ్వే బయటికి తీసుకురావాలి. వాడిని నీ దారికి నువ్వే తెచ్చుకోవాలి. ఆ బాధ్యత నీ మీదే ఉంది, సరేనా? రాహుల్ కి నా ఏంజల్ కి మధ్యలో జిల్ జిల్ జిగా జిగా నడుస్తుందాక.